జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరుకుంది. జీహెచ్ఎంసీ పునర్విభజన సరిగా లేదంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దానిపై మధ్యాహ్నం 2:30కు విచారించనుంది హైకోర్టు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరుకుంది. జీహెచ్ఎంసీ పునర్విభజనకు సంబంధించి ఆ పునర్విభజన సరిగా లేదు అంటూ హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టబోతోంది హైకోర్టు. ఈ డీలిమిటేషన్ వ్యవహారానికి సంబంధించి మధ్యాహ్నం 2:30 విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, మున్సిపల్ కార్పొరేషన్ లో మొన్నటి వరకు 150 డివిజన్లు ఉన్నాయి. అయితే శివార్లోని 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపి జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. విలీనం తర్వాతే అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి. దీన్ని 150ని ఈ మున్సిపాలిటీల విలీనంతో 300 డివిజన్ల వరకు వచ్చాయి. అంటే ఈ 300 డివిజన్లు అన్నవి అసంబద్ధంగా జరిగాయి అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. రామ్నగర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఈ రిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. ఆ ప్రాంతంలో ఈ డీలిమిటేషన్ తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా కుంచుకుపోయింది, అసంబద్ధంగా దాన్ని విభజించారు. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా జరిగినటువంటి అంశం కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ డీలిమిటేషన్ వ్యవహారాన్ని పునఃసమీక్షించి మళ్ళీ డివిజన్లు అన్నవి సక్రమంగా జరపాలని ఆయన ప్రధానంగా పిటిషన్ లో కోరారు. దీనికి సంబంధించి మరి 2:30 సింగిల్ బెంచ్ లో విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత మరి ఈ పిటిషన్ ను అర్హత ఉందా లేదా అన్న తర్వాత దీనిపైన నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.